తూర్పు చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు ఆంధ్రదేశంపై దాడి చేయడంతో తూర్పు చాళుక్య వంశం ఏర్పడ్డది. వీరు బాదామి చాళుక్య వంశానికి చెందిన ఒక శాఖగా వేంగీను పరిపాలించారు కనుక వేంగీ చాళుక్యులైనారు. మార్టూర్ శాసనం ప్రకారం రెండవ పులకేశి పిఠాపురంను జయించినట్లు తెలుస్తుంది. క్రీస్తు శకం 624లో కొల్లేరు వద్ద జరిగిన యుద్ధంలో రెండవ పులకేశి విష్ణుకుండలకు చెందిన మాధవవర్మను జయించి వేంగీ ప్రాంతానికి తన సహోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుణ్ణి నియమించాడు. తూర్పు చాళుక్యుల యొక్క రాజముద్ర వరాహము. కానీ వరాహముద్రికను వీరి గుణగణ విజయాదిత్య కాలం వరకు ఉపయోగించలేదు. కుబ్జ విష్ణువర్ధనుడు వేంగీ చాళుక్య వంశానికి ఈయన మూల పురుషుడు. కుబ్జ అనగా గూని లేదా మరిగుజ్జు అని అర్థం. కామదేవ, మకరధ్వజ మరియు విషమసిద్ధి బిరుదులు ఈయనకు కలవు. ఎటువంటి కోటలనైనా ఆక్రమించగలడు కనుక విషమసిద్ధిగా పిలువబడ్డాడు. క్రీస్తు శకం 631కి చెందిన కొప్పారం శాసనం ప్రకారం ఇతడు స్వతంత్రంగా పరిపాలించడానికి రెండవ పులకేశి అనుమతించినట్లు తెలుస్తుంది. ఇతని రాజ్యం ఉత్తరాన మహేంద్రగిరి నుండి దక్షిణాన మున్నేరు వరకు విస్తరించింది. తిమ్మాపురం శాసనం ప్రకారం విష్ణుభక్తునిగా కేంద్రీకరించబడ్డాడు. ఇతని భార్య అయ్యన మహాదేవి బెజవాడలో జైనుల కొరకు నదుంబి బసది అను బసదిని నిర్మించింది. ఇతడు కూడా వాతాపి యుద్ధంలో రెండవ పులకేశితో పాటుగా నరసింహవర్మచే చంపబడినట్లు తెలుస్తోంది. మొదటి జయసింహ కుబ్జ విష్ణువర్ధనుని యొక్క కొడుకు. సర్వలోకాశ్రయ మరియు సర్వసిద్ధి అను బిరుదులు పొందాడు. తొలి తెలుగు శాసనములలో ఒకడైన విపర్ణ శాసనం ఇతని కాలంలో వేయించబడింది. ఇంద్రభట్టారకుడు కేవలం 7 రోజులు మాత్రమే పాలించాడు. కొండనాగూరు శాసనం వేయించాడు. ఆది రాజేంద్ర అను సేనానిచే చంపబడ్డాడు. రెండవ విష్ణువర్ధనుడు తన ముత్తాత అయిన కుబ్జ విష్ణువర్ధనుని యొక్క బిరుదములైన విషమసిద్ధి మరియు మకరధ్వజ వంటివి తాను కూడా తీసుకున్నాడు. కొక్కిలి మహారాజు ఇతడు ఎలమంచిలి రాజ్యం అను చిన్న రాజ్యాన్ని స్థాపించినట్లు ఎలమంచిలి వద్ద గల బద్దేరు శాసనం తెలియజేస్తుంది. మొదటి విజయాదిత్యుడు ఇతని కాలంలో మొట్టమొదటిసారిగా చాళుక్య రాష్ట్రకూట యుద్ధాలు ప్రారంభమైనాయి. రాష్ట్రకూట రాజైన 1వ కృష్ణుడు తన కొడుకు 2వ గోవిందుణ్ణి విజయాదిత్యుణ్ణి ఓడించడానికి పంపించాడు. విజయాదిత్యుడు ఓడిపోయినట్లు 2వ గోవిందుడు వేయించిన అలస్ శాసనం తెలియజేస్తుంది. 4వ విష్ణువర్ధనుడు ఇతని కాలంలో రాష్ట్రకూట రాజైన ధ్రువుడు చాళుక్య రాజ్యంపై దాడి చేశాడు. ధ్రువుని యొక్క సేనాని అరికేసరి 4వ విష్ణువర్ధనుని ఓడించినట్లు వేంగి మరియు కళింగను ఆక్రమించినట్లు పర్బని శాసనం తెలియజేస్తుంది. పంపకవి విక్రమార్జుని విజయం అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని ధృవపరిచాడు. 4వ విష్ణువర్ధనుడు తన కూతురు శీలా మహాదేవిని ధ్రువుడికిచ్చి వివాహం చేశాడు. 2వ విజయాదిత్యుడు నరేంద్ర మృగరాజ అని పిలువబడ్డాడు. గుణగ విజయాదిత్యుడు వేయించిన పాతులూరు శాసనం ఇతని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ శాసనం ప్రకారం నరేంద్రేశ్వర అనే పేరుతో ఇతడు 108 శివాలయాలు నిర్మించినట్లు తెలియజేస్తుంది. గుణగ విజయాదిత్యుడు ఈ వంశంలో సుప్రసిద్ధుడు. ఉత్తమ గుణాలను అభిమానించేవాడు గనుక గుణగ అని, వరుస విజయాలు సాధించేవాడు గనుక పాలచక్రరామ అని పిలువబడ్డాడు. ఇతని ప్రముఖ సేనాని పాండురంగడు కందుకూరికి పాలకుడుగా నియమించబడ్డాడు. కందుకూరును బెజవాడకు మించిన పట్టణంగా తీర్చిదిద్దాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య గల బోయకొట్టములను జయించాడు. పులికాట్ వద్ద పాండురంగాపురం పట్టణం నిర్మించి అందు పాండురంగ మహేశ్వర అను ఆలయాన్ని నిర్మించాడు. రాష్ట్రకూటములలో గొప్పవాడైన అమోఘవర్ధనుడు గుణగ విజయాదిత్యుణ్ణి కంబం సమీపాన గల అంగవల్ల యుద్ధంలో ఓడించాడు. రాష్ట్రకూట రాజైన 2వ కృష్ణుని కాలంలో గుణగ విజయాదిత్యుడు బలపడ్డాడు. ధర్మవలం, అత్తిలి, పాడేరు మరియు పిఠాపురం శాసనాల ప్రకారం ఇతను 2వ కృష్ణుణ్ణి ఓడించాడు. రాష్ట్రకూటుల రాజచిహ్నాలైన పాళీధ్వజం, గంగాయమున తోరణాలను స్వాధీనపరుచుకున్నాడు. తొలి తెలుగు పద్యాలు ఈయన శాసనాలలో కనిపిస్తాయి. 1 పాండురంగడి అద్దంకి శాసనంలో తరవోజ వృత్తం ఉంది. 2 కందుకూరి శాసనంలో సీసపద్యములు లభించబడి ఉన్నాయి.
గంధర్వ విద్యలో గొప్ప ప్రవీణులైన చెల్లవ ఇతని సమకాలీకురాలు. మొదటి చాళుక్య భీముడు. రెండవ కృష్ణుని యొక్క సేనాని బద్దెగ చేతిలో ఓడిపోయాడు. సామర్లకోట వద్ద ఉన్న చాళుక్య భీమేశ్వరాలయాన్ని మరియు ద్రాక్షారామంలోని మరో భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు. గంధర్వ విద్యలో పేరుగాంచిన చెల్లవను ఆదరించాడు. ఇతని ఆస్థాన కవి భట్టభామనుడు కావ్యాలంకార అను గ్రంథాన్ని రచించాడు. కవి వృషభ అనే పేరును పొందాడు. మొదటి అమ్మరాజు. రాజమగేంద్ర అనే బిరుదును పొందాడు. రాజమండ్రిని నిర్మించాడు. రెండవ యుద్ధ మల్ల. ఇతని కాలంలో బెజవాడ పట్టణం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇచ్చట యుద్ధమల్ల కార్తికేయ దేవాలయం నిర్మించాడు. ఇతని ప్రఖ్యాత శాసనం యుద్ధమల్ల బెజవాడ శాసనంలో మధ్యక్కర పద్యం లభించబడ్డాది. రెండవ అమ్మరాజు మగేంద్రుడు. సాహిత్య ప్రియుడైన ఇతడు కవిగాయక్ కల్పతరువు అనే బిరుదును పొందాడు. కవి చక్రవర్తి మరియు పోతనభట్టు ఇతని ఆస్థాన కవులు. ఇతని కాలంలోనే కాలముఖ అను శైవశాఖ అభివృద్ధి చెందింది. ఇతడు శైవంతో పాటు జైనాన్ని కూడా ఆదరించాడు. అడ్డకవి అను జైన సన్యాసి ఇతని కాలంలో జైన బసది నిర్మించాడు. రెండవ అమ్మరాజు గజబలానికి శిక్షణ ఇవ్వడంతో గొప్ప ప్రవేశం ఉన్నవాడు. బ్రాహ్మణ మతాన్ని ఆదరించినందుకు గాను పరమ బ్రహ్మణ్య అనే బిరుదును పొందాడు. ఇతని అనంతరం వచ్చిన ధనర్నవ జటాచోడ భీమచే చంపబడ్డాడు. ధనర్నవుడు యొక్క కొడుకులు శక్తివర్మ మరియు విమలాదిత్యులు చోళవంశంలో సుప్రసిద్ధుడైన రాజరాజ చోళ సహాయంతో వేంగిని తిరుగు పొందారు. రాజరాజ చోళ యొక్క కుమార్తె కుందవి విమలాదిత్యుని వివాహమాడింది. విమలాదిత్యుడు. రణస్థవుడి శాసనం ప్రకారం ఇతడు పరమ బ్రహ్మణ్య మరియు పరమ మహేశ్వర బిరుదులు పొందాడు. కానీ రామతీర్థం శాసనం ప్రకారం జైన మతాన్ని ఆదరించాడు. జైన గురువైన త్రికాలయోగి సిద్ధాంతదేవుడు ఇతని గురువుగా చెప్పబడ్డాడు. ఇతని కొడుకు రాజరాజ నరేంద్రుడు మరో కుమారుడు విజయాదిత్య మధ్య అధికారం కోసం యుద్ధాలు ప్రారంభమైనాయి. రాజరాజ నరేంద్రుడు 1022 నుంచి 1061 మధ్యకాలం. తన మేనమామ అయిన రాజేంద్ర చోళ సహాయంతో అధికారంలోకి వచ్చాడు. ఈ వంశంలో చివరి గొప్ప రాజు. ప్రఖ్యాత కలిదిండి యుద్ధం 1042లో కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు వేంగిపై దాడి చేశాడు. రాజేంద్రుని మద్దతుతో రాజరాజ నరేంద్రుడు తన అధికారాన్ని నిలుపుకొన్నాడు. కళ్యాణి చాళుక్య సోమేశ్వరుని ప్రధాని అయిన నారాయణ భట్టు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి నన్నయ్య భట్టుకు సహకరించాడు. ఇందుకు గాను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు నందవుడి గ్రామం దానం చేశాడు. రాజేంద్ర చోళుని యొక్క కుమార్తె అమ్మంగదేవిని వివాహమాడాడు. వీరి కొడుకు రాజేంద్రుడు కులోత్తంగ చోళ అనే బిరుదుతో చోళ చాళుక్య రాజ్యాలను కలిపి పాలించాడు. ఈ వంశంలో చివరివాడు 7వ విజయాదిత్యుడు. సాంస్కృతిక వికాసం. వీరి కాలంలో తెలుగు భాషా వికాసం ప్రారంభమైంది. తెలుగు వచనం రాయించిన మొట్టమొదటివాడు మొదటి జయసింహుడు. ఇతని విపర్ణ శాసనం తెలుగు భాషలో మొదటి వచన శాసనం. చాళుక్య భీముడు వేయించిన కొరివి శాసనంలో తెలుగు భాష లిఖిత స్థాయికి చేరినట్టు తెలుస్తుంది. పాండురంగని అద్దంకి శాసనంలో తరవోజ పద్యం రాయబడింది. దీని ఆధారంగా పల్లెపాటలు, స్త్రీ పాటలు మరియు ద్విపద వాక్యాలు రచించబడ్డాయి. గుణగ విజయాదిత్యుడి కందుకూరి శాసనంలో సీసపద్యం, ధర్మవరం శాసనంలో ఆటవెలది మరియు యుద్ధమల్లుది బెజవాడ శాసనంలో మధ్యక్కర వాడబడ్డాయి. నన్నయ్య భట్టు మొదటి 2.5 సంవత్సరాలు అనువదించాడు. ఆదికవి వాగమ శాసన బిరుదులు పొందాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథాన్ని కూడా రచించాడు. నన్నెచోడ కవిరాజు కళ్యాణి చాళుక్యులొక్క సామంతుడు కుమార సంభవం రచించాడు. తెలుగులో కుమార సంభవం గ్రంథంలో ప్రబాద సాంగత్యంనకు పునాదులు పడ్డాయి. ఇందులో నన్నెచోడుడు జాన తెలుగు లేదా తెనుగును ఉపయోగించాడు. ఇతడు మొట్టమొదటి శివకవి. కవిరాజ శిఖామణి అని పిలువబడ్డాడు. పావులూరి మల్లన. ఈయన మహావిచార్యుడి యొక్క గణితసార సంగ్రహాన్ని తెలుగులోకి అనువదించాడు. వేములవాడ భీమకవి కవిజనాశ్రయం మరియు రాఘవ పాండవీయం అను గ్రంథాలని రచించాడు. పండితారాజ్యుల యొక్క శివతత్వసారం తెలుగులో మొట్టమొదటి శతకం పాల్కూరికి సోమనాథుడు. బసవ పురాణం మరియు పండితారాధ్య చరిత్రను రచించాడు.
ఆ కాలం నాటి కళలు, నాట్యం మరియు సంగీతం గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం పండితారాధ్య చరిత్ర. అతమాలిక అనే గేయ నాటకం గొప్ప ప్రచారంలో ఉండేది. దాచేవల్లిలోని దేవాలయాల్లో జంత్ర వాయిద్యగాళ్ళ యొక్క శిల్పాలు చెక్కబడ్డాయి. సంగీతంలో చెల్లవ గొప్ప ప్రవీణురాలు. సమస్త గాంధర్వ విద్యా విషయ